హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో సాదా జాయింట్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ వెనక పార్ట్ తీసుకొని అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు మార్కింగ్ అనేది చేసి నడుముకి డాట్లు అనేవి వేసుకోవాలండి. ఆ డాట్లు 4 ఇంచుల పొడవుతోటి వేసుకోవాలి. అలాగే నడుముకి బెల్ట్ వేసుకోవాలండి. ఆ బెల్ట్ అనేది 1 ఇంచు కానీ 1.5 ఇంచులు కానీ వెడల్పుతోటి కట్ చేసుకొని అది జాయింట్ పడేది ఉంటే జాయింట్ వేసేసుకున్న తర్వాత వెనక భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచు మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం 1/2 ఇంచు 1/2 ఇంచ్ అనే మార్జిన్ తోటి కుట్టుకున్నట్లయితే కుట్టు అనేది ఎక్కడ వంకర పోదండి. కుట్టు అనేది ఒకటే లెవెల్లో స్ట్రైట్ గా పడిద్ది. ఇప్పుడు మీద నుంచి ఇంకొక కుట్టు అంటే టాప్ స్టిచ్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత హెమ్మింగ్ అయితే పట్టి మలుచుకోవాల్సి ఉంటుంది. ఇలా మలుచుకునేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకోవాలండి. లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా కుట్టేసుకున్నట్లయితే చేతి పని చేసే వాళ్ళకి ఈజీగా ఉండిద్దండి. అటు ఆంధ్ర సైడ్ అయితే ఇలా పైనుంచి కుట్టు అయితే వేయరండి. అలాగే నడుము దగ్గర అవి డాట్లు కూడా నడుము బెల్ట్ వేసిన తర్వాత వేస్తారండి. ఇక్కడైతే అలా కాదు, డాట్లు వేసిన తర్వాత నడుము బెల్ట్ వేస్తారు. అలాగే హెమ్మింగ్ ఈజీగా ఉండాలని కుట్టు కూడా వేస్తారండి. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే సన్నగా మలిచేసి ఇలా కుట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ లూజ్ కుట్టు పెట్టుకోవాలి. లూజ్ కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ కోసం మనకి ఎంత హ్యాండ్ పొడుగు ఉందో అంత ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా హెమ్మింగ్ కోసం మలిచేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కూడా ఇలా లూజ్ కుట్టేసి ఇచ్చినట్లయితే చేతి పని చేసే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదండి. స్టార్టింగ్ అంటే మా సైడ్ ఇలా కుట్టాం కదా, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు చెయ్యి ఎంత హెమ్మింగ్కి మలవాలో అంత ఇట్లా సైడ్ మలిసి పట్టేసుకొని సైడ్ కుట్లు అయితే వేసేవాళ్ళం అండి. ఇక్కడికి వచ్చినాక ఇంకా ఇక్కడ అలా హెమ్మింగ్ కోసం కుట్టేస్తారు కాబట్టి ఇంకా అలవాటు ప్రకారం అయితే కుడతా ఉన్నాను. ఇప్పుడు ముందు భాగానికి డాట్లు అయితే వేసుకుందామండి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు వదిలేసేసి తర్వాత 2 ఇంచులకు మార్క్ పెట్టుకొని హైట్ వచ్చి 2.5 ఇంచులు అండి మెయిన్ డాటు కుట్టేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ డాటు కూడా మధ్యకి మలిచేసుకొని 2.5 ఇంచులు పొడవుతోటి 1/2 ఇంచు మార్జిన్ తోటి వేసుకోవాలి. ఆ తర్వాత సంక దగ్గర డాటు కూడా మెయిన్ డాటు పట్టుకొని ఇగ్గితే సంక డాటు కూడా ఈజీగా వచ్చేసిద్దండి. అది మెయిన్ డాట్ నుంచి 1 ఇంచు కానీ 1.5 ఇంచులు కానీ గ్యాప్తో వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే 1 ఇంచు గ్యాప్తో వేసుకుంటే మనకి షేప్ అనేది ఇట్లా కొంచెం రౌండ్గా రాదనమాట. అదే 1.5 ఇంచు గ్యాప్తో వేసుకుంటే కొంచెం రౌండ్గా వచ్చిద్దండి. ఆ పాటికి ఏ విధంగా అయితే జాయింట్ వేసుకున్నామో డాట్లు ఎలా వేసుకున్నాం ఇప్పుడు ఈ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా చూడండి. సైడ్ డాట్ కూడా 1/2 ఇంచు గ్యాప్తో 2.5 ఇంచు పొడుగు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మెయిన్ డాట్ పట్టుకొని ఇలా ఇగ్గినట్లయితే మన దగ్గర సంక దగ్గర డాట్కి క్లాత్ అనేది వచ్చేసిద్ది. 1/2 ఇంచు మార్జిన్ తోటి మెయిన్ డాట్ కాడికి 1 ఇంచ్ అయినా ఉంచుకోవచ్చండి, లేదంటే 1.5 ఇంచులైనా గ్యాప్ తోటి వేసుకోవాలి. మీకు ఈ వీడియోలో కనుక కొంచెం అర్థం కాకపోతే మీరు మళ్ళీ నన్ను అడగచ్చు, వేరే వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. ఎందుకంటే ఈ బ్లౌజ్ కుడుతున్నాను కదా, మీకు కూడా చూపిస్తే కొంచెం ఎలా కుట్టుకోవాలి అనే ఐడియా ఉండిద్దని ఉద్దేశంతో ఈ వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నానండి. షేప్ పట్టీలు ఒకటే వెళ్ళినాయి ఫ్రెండ్స్, 2-3 వెళ్ళలేదండి. ఎందుకంటే అక్క ఆల్రెడీ ఇది కాటన్ క్లాత్ కదా పిండి తీసుకొని వచ్చింది, అలాగే పీస్ కూడా చిన్నగా ఉందండి, అందుకని ఒక్కొక్కటే వెళ్ళినాయి. ఇంకా వెళ్ళిన వాటిని నా దగ్గర ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్లు అవి కట్ చేసినప్పుడు పెద్ద పెద్ద పీసులు ఉన్నప్పుడు అవి తీసి పక్కకు పెడతానండి. ఇంకా అవి ఇలాంటప్పుడు యూస్ అవుతాయి కదా. ఇంకా ఆ ఒక్కొక్కటి వచ్చింది కదా, వాటి మీద ఇవి 2 లేయర్స్ పెట్టేసి కుట్టు అయితే వేస్తా ఉన్నానండి. ఫస్ట్ షేప్ పట్టి కుట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పేయాలండి. తిప్పేసి 1/2 ఇంచు గ్యాప్ తోటి ఫస్ట్ షేప్ పట్టి జాయింట్ వేసేటప్పుడు 1/2 ఇంచు గ్యాప్, ఇప్పుడు తిప్పి కుట్టేటప్పుడు కూడా అంతే. ఇలా కుట్టుకున్నట్లయితే 1/2 ఇంచు కింద సైడ్ పోయిద్దండి. ఇంకా 1/2 ఇంచు పైన ఆ ఫ్రంట్ భాగానికి జాయింట్ వేస్తాం కదా,
అక్కడ ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోయింది అనమాట. మనం షేప్ పట్టి కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే 1/2 ఇంచు కింద వైపు, ఇంకా 1/2 ఇంచు పైన షేప్ పట్టీకి, ఇది ఫ్రంట్ భాగాలకి షేప్ పట్టి జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ముందు భాగాలకి షేప్ పట్టీలు అయితే అతకు పెడుతున్నానండి, అంటే అదే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, డాట్ దగ్గర నుంచి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఎలాగైతే స్టిచ్ చేస్తానో అదే పద్ధతిని మీకు చూపించానండి. ఇప్పుడు చూసారు కదా, డాట్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, కొంచెం అది కట్ చేసేసాను. అలాగే మెయిన్ డాట్ కుట్లో పడకుండా చూసుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ పడేటట్టు చూసుకోండి. మొత్తం డాట్ మొత్తం కుట్లో పడిపోయినట్లయితే షేప్ పైకి లేవదండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ అలా కొంచెం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని తీసేసి నీట్గా షేప్, అది మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది ఒక 1/2 ఇంచ్ కుట్లోకి వచ్చేటట్టు చూసుకొని కుట్టేయటమేనండి. ఇక్కడ ఎంత గ్యాప్తో కుట్టు వేసుకోవాలంటే షేప్ పట్టి ముందు భాగానికి 1/2 ఇంచ్ మార్జిన్తోనే వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అని మనం పెట్టేసుకుంటే స్టార్టింగ్ ఎంత క్లాత్ పట్టుకున్నామో అంతే క్లాత్ కంటిన్యూ చేసి మనం కుట్టుకోగలిగితే కుట్లు అనేవి వంకర పడవండి, నీట్గా బాగానే పడతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ మెల్లగా కుట్టుకోండి. మెల్లగా కుట్టుకున్నట్లయితే కుట్టంగా అలవాటు పడతారు. స్లోగా కుట్టుకున్నా సరే కొంచెం నీట్గా కుట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఉక్సులు కాజాల పట్టి వేస్తున్నాను. ఇప్పుడు నేను వేసేదైతే కాజాల పట్టి అండి. కాజాల పట్టి వచ్చి వెనక వైపు నుంచి ముందుకు వేసుకోవాల్సి ఉండిద్ది. ఇలా వెనక వైపు నుంచి ముందుకు వేసి క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. ఒక ఫోల్డింగ్ అలా చేసేసి ఇంకో ఫోల్డింగ్ మళ్ళీ చేయాలి. ఫస్ట్ మనం కుట్టేసాం కదా ఫ్రంట్ పార్ట్కి కాజాల పట్టి, అదే కుట్టు మీద ఇది పైనుంచి అలా పెట్టేసుకొని కుట్టుకుంటా రావడమేనండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా ఒక 1/2 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ అనుకోండి గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. ఈ రెండింటి మధ్యలో కాజాలు వస్తాయండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుందామండి. ఈ ఉక్సులు పట్టి వచ్చేసి అది ఇందాక కాజాల పట్టి వెనక వైపు నుంచి ముందుకు వేసుకున్నాం కదండి. ఈ ఉక్సులు పట్టి అయితే ముందు నుంచి వెనక వైపు వేసుకోవాల్సి ఉండిద్ది. ఇప్పుడు చూడండి, ఇలా ముందు భాగం మంచి వైపు నుంచి వెనక్కి తిప్పుకోవాల్సి ఉండిద్దండి. అలా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకొని ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. నేను చూపించిన విధంగా ఇలా 2 మడతలు వేసేసి ఉక్సులు పట్టి అయితే లోపలికి వెళ్ళిపోవాలండి ముందు భాగానికి. కాజాల పట్టి అయితే బయటకు వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి రైట్ సైడ్ వస్తుంది, అది వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చిందండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కాజాల పట్టి రైట్ సైడ్ ఉండిద్దండి. ఇక్కడ మాత్రం రైట్ సైడే ఉక్సులు పట్టి, లెఫ్ట్ సైడ్ కాజాల పట్టి ఉండిద్దండి. ఒకసారి మొత్తం కుట్టుకున్న తర్వాత నెక్కు ఏమన్నా ఎక్కువైందా తక్కువైందా ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. కరెక్ట్ గానే ఉంటదిలే, కాకపోతే చెక్ చేసుకుంటే మంచిది కదా. మొత్తం కుట్టేసినా చూసుకునే కంటే ఇలా కుట్టేటప్పుడే చెక్ చేసుకుంటే మంచిదండి. అలా చూసుకున్న తర్వాత ఇంకా జాయింట్లు పెట్టేస్తున్నానండి. వెనక భాగానికి ముందు భాగాలు షోల్డర్లు 2 1/2 ఇంచ్ గ్యాప్తోనే పెడతానండి. జాయింట్ అనేది 1/2 ఇంచ్ అయితే నేనేమి పెట్టను. ఇలా 2 కుట్లు అయితే వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దామండి. ఇలా ఒక భాగానికి ఇంకో భాగానికి కొంచెం గ్యాప్ అయితే వస్తూ ఉంటుంది. అది నెక్ సైడ్ రాకుండా చూసుకోండి, చంక వైపు వచ్చేటట్టు చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వస్తే షోల్డర్లు కాడ నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ చిన్న క్లాత్ కదండి, అది కాక పిండిన క్లాత్ కదా, కొంచెం జాయింట్లు అయితే పడ్డాయండి నాకు. ఇంకా హ్యాండ్స్కి అయితే సంక జాయింట్లు అయితే వేసేస్తున్నాను. ఇలా కుట్టేటప్పుడు ఏమైనా జాయింట్లు పడేది ఉంటే వేసుకోవచ్చండి. కొన్ని చిన్న జాయింట్లకి అయితే ఇలా జాయింట్లు ఏం పడవు. ఈ అక్కది కూడా చిన్న బ్లౌజ్, మీడియం సైజు బ్లౌజే కానీ కొంచెం పిండిన క్లాత్ అయ్యి చిన్న సైజు అంటే చిన్న ముక్క అయ్యేసరికి కొంచెం జాయింట్లు అనేది పడినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అతకబెట్టేస్తున్నాను. మనం తీసిన హ్యాండ్స్కి తీసిన క్రాస్ వచ్చి ముందు భాగానికి రావాలండి. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు అటు అయితే వేస్తూ ఉంటారు. ఒకసారి నీట్గా చెక్ చేసుకొని హ్యాండ్స్ క్రాస్ చేస్తాం కదా, అదైతే ముందు భాగాలకు వచ్చేటట్టు చూసుకొని ఇలా 2 కుట్లు అయితే వేసుకోవాలండి. ఈ కుట్లు అనేది 1/2 ఇంచ్ ఖర్చుతోటి వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ చూసుకొని జాయింట్లు అనేది వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయింట్స్ అనేది చేసుకోండి.
షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్ గా పడతాయండి. మన హ్యాండ్ పొడుగు అనేది షోల్డర్ కరెక్ట్ గా ఉంటది. అట్లా కాకుండా చివర్ల నుంచి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ పొడుగు అనేది కొంచెం ముందుకో అంటే ముందు భాగం సైడ్ లేదంటే వెనక భాగం సైడ్ జరిగిద్దండి. అలా మళ్ళీ మనం సైడ్ జాయింట్లు వేసినప్పుడు షోల్డర్ కుట్టు అనేది మనకి కరెక్ట్ పొజిషన్ షోల్డర్ మీద అయితే ఉండదండి. కొంచెం ముందు కన్నా వెనకన్నా పడతా ఉంటది. అలా కాకుండా షోల్డర్ మీద నుంచి జాయింట్ వేసుకున్నట్లయితే నీట్ గా పడతాయండి. ఇక్కడ చూడండి హ్యాండ్ పొడుగు అనేది షోల్డర్ కి స్ట్రైట్ గా ఉంది. ఇలా మలిచేసుకొని హ్యాండ్ సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలండి. కొలత జాయింట్ తీసుకొని కరెక్ట్ గా అది ఎంత హ్యాండ్ లూజ్ ఉందో అంత చూసుకొని చాక్ పీస్ తో మార్క్ వేసేసుకొని ఫస్ట్ రఫ్ అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత సంక లూజు ఇలా పెట్టుకొని డైరెక్ట్ ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుందండి. ఇలా సంక దగ్గరికి వచ్చిన తర్వాత కాజాల పట్టీ నుంచి కాజాల పట్టీకి అలాగే వెనక భాగాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి చాక్ పీస్ తో ఒక మార్కు మళ్ళీ ఇటువైపు ఒక మార్క్ వేయండి. ఆ జాయింట్ వేసేటప్పుడు పనికి వస్తుంది. కొలత జాయింట్ కూడా ఇలా వెనక పట్టు అనేది మధ్యలోకి మలిచేసి ఇలా జాయింట్ వేసుకొని ఇప్పుడు కాజాల పట్టి మార్కు వెనక భాగం మార్కు రెండు కలిపి పట్టుకొని ఇలా జాయింట్ వేసుకోవటమేనండి. స్టార్టింగ్ ఎండింగ్ లో ఖచ్చితంగా రఫ్ అయితే ఇచ్చుకోండి. మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకొని ఖచ్చితంగా 4 కుట్లు అయితే వేసుకోవాలండి. కుట్టుకి ఖచ్చితంగా రఫ్ అయితే ఇచ్చుకోవాలి. సంక దగ్గర ఖర్చు అనేది మన హ్యాండ్ వైపే చూడాలండి. ఇంక 2 కుట్లు అయితే వేసుకుందాము. ఇలా కుట్టుకునేటప్పుడు కూడా పావించి గ్యాప్ ఉండాలండి. కుట్టుకు మధ్యలో ఎక్కువ తక్కువ అలా గ్యాప్ అయితే ఉంచుకోమాకండి. పావించి మార్జిన్ పట్టామంటే ఖచ్చితంగా ఇంకో కుట్టుకు కూడా పావించి మార్జిన్ అనేది ఉండాలి. వాయిస్ ఓవర్ వస్తుంటే సాయి చూడండి మధ్యలో ఎట్లా వస్తా ఉన్నాడు. ఇంక నాకు తప్పట్లేదండి అబ్బాయిని పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇయటం. మధ్యలో ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే నన్ను క్షమించండి. అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ వేసుకోవాలండి. ఈసారి ఆల్రెడీ ఒక హ్యాండ్ కుట్టుకున్నాను కాబట్టి అదే హ్యాండ్ తోటి ఇటువైపు అంటే అటువైపు ఎంత జాయింట్ వేసుకున్నాం కదా దాంతో హ్యాండ్ కి చంకకి మార్క్ చేశానండి. ఇంక నడుం కాడికి వచ్చేలేకి ఉక్సులు పట్టీకి అలాగే వెనక ఇందాక మార్కు ఇటువైపు వేసుకున్నాం కదండి వెనక పట్టుకి అక్కడి నుంచి కొలత బ్లౌజ్ మధ్యలోకి మలిచేసి ఇటువైపు కూడా మార్క్ పెట్టాను. ఆ 2 మార్కులను పట్టుకొని జాయింట్ అయితే వేసేసానండి. ఇంకా ఇటువైపు కూడా మనకు కావాల్సినంత ఖర్చును చేసుకొని కుట్లు అనేది వేస్తున్నానండి. ఖచ్చితంగా రఫ్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు రఫ్ ఇవ్వకపోతే కుట్లు అనేది పిగిలిపోతాయి. అలా కాకుండా రఫ్ ఇచ్చుకున్నట్లయితే స్ట్రాంగ్ గా ఉంటాయండి. ఇలా కంపల్సరీ 4 కుట్లు అయితే వేసుకోండి. ఎందుకంటే ఒకవేళ టైట్ అయింది అనుకో బ్లౌజు 1-2 కుట్లు ఇప్పుకున్నా కానీ ఇంక 2 కుట్లు ఉంటాయండి. అలాగే కంపల్సరీ ఎక్స్ట్రా ఖర్చు అయితే ఉంచండి. కుట్లు అనేవి పావించి గ్యాప్ తోటి వేసుకోండి. ఇప్పుడు మెడపట్టీకి ఖచ్చితంగా క్రాస్ పీసులు అయితే తీసుకోవాలండి. ఈ క్రాస్ పీసులు 1 ఇంచు వెడల్పుతో తీసేసుకోండి. మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ కైనా సాదా కటింగ్ బ్లౌజ్ కైనా మెడపట్టీలు అనేది క్రాసీ తీసుకోవాలండి. క్రాసీ తీసుకొని ఇలా మనకు కావాల్సిన నెక్కుకి ఎన్ని సరిపోతాయో అన్ని కొంచెం ఎక్కువైనా పర్వాలేదులేండి తీసుకొని మొత్తం జాయింట్లు అనేది కలుపుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇంకా నెక్కు కూడా కొట్టడం అనేది స్టార్ట్ చేద్దాము. నెక్కుకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఫస్ట్ కొంచెం కాజాల పట్టీ నుంచి అయితే కొట్టడం స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం లోపలికి ఇలా మలిచేసి పావించి మార్జిన్ తోటి కుట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఇలా పావించి మార్జిన్ తోటి కుట్టడం స్టార్ట్ చేస్తే మనం నెక్ అనేది ఎంత దూరం కుట్టినా సరే కుట్ట అనేది వంకర పోకుండా అదే మార్జిన్ తోటి కుట్ట అనేది వస్తుంది. ఈ నెక్ తిప్పుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నెక్కు తిరగదండి. ఇక్కడ సింపుల్ చిట్కా ఏంటంటే బ్లౌజ్ అయినా కానీ లేదా మనం వేసే పట్టీ అయినా కానీ సాగబేకద్దండి. అక్కడ సాగబెక్కకుండా నీట్గా కొంచెం పట్టుకుంటూ పావించుతో గ్యాప్ తోటి ఇలా కుట్టుకుంటా పోండి. లేట్ అయినా పర్వాలేదు. మనకి ఒకసారి నీట్గా లేటు కుట్టినా సరే నీట్గా కుట్టడం అనేది అలవాటు చేసుకోండి. కుట్టంగా ఆటోమేటిక్ గా వర్క్ అనేది ఫాస్ట్ గా నేర్చుకుంటాము. స్టార్టింగ్ లో అయితే స్లోగా అయినా పర్వాలేదు.
నీట్గా కుట్టడం అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనకి చేతి పని పట్టీ కోసం ఎంత వెడల్పు కావాలో అంత క్లాత్ని అయితే మలుచుకుంటూ స్టార్టింగ్ ఎంత మలుస్తామో మన ఎండింగ్ వరకు కూడా అంతే మలవాలండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అయితే మలవద్దు. మనం స్టార్టింగ్ ఎంత మలిచామో అదే చూసుకుంటూ మలుచుకుంటూ నిదానంగా కుట్టుకుంటా వెళ్ళిపోండి. ఇలా కుట్టుకున్నట్లయితే మనం మెడకేసే పట్టీ అనేది ఒకటే సైజులో పడిద్దండి. అది సన్నము లావు అనేది మన ఇష్టం అండి. అంటే వేసుకునే వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం సన్నగా పెట్టమ్మా మెడ పట్టి అంటే సన్నగా పెట్టచ్చు, లేదు కొంచెం లావుగా కావాలి అని అంటే లావుగా పెట్టేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎడ్జ్లోకి వచ్చినాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి కొద్దిగా లోపలికి మలిచేసి అయితే కుట్టు వేసేసానండి. ఇంకా ఈ నెక్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి. ఒక్కోసారి జాకెట్ కూడా కట్ అవుతా ఉంటుంది. అలా కాకుండా కత్తెరతో స్లోగా ఎక్స్ట్రా ఖర్చును మాత్రమే కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సాయి అయితే మధ్య మధ్యలో గోల్ చేస్తానే ఉన్నాడు. ఇంక మళ్ళీ ఎన్నిసార్లు అని వాయిస్ ఓవర్ ఇచ్చి డిలీట్ చేసేది ఫ్రెండ్స్. ఇంకా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఇంకా అలానే వీడియో అనేది పోస్ట్ అయితే చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అయితే చెప్పి ఉన్నానండి. ఇంకా ఏం పూర్తి కాలేదు టైలరింగ్ క్లాసెస్, ఇంకా చెప్తానండి ముందు ముందు వీడియోల్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.